షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ దేవుని హస్తము తోడుగా ఉండును. ప్రభునందు ప్రియులారా, దేవునికి చెందిన వారందరూ ఎవరు ప్రయాణం చేస్తున్నా వాళ్ళకి ఎదురు కాబోయే ప్రమాదాలు మాత్రం మార్గం అంతటా కూడా సిద్ధంగానే ఉంటాయి. దేవుని పిల్లలు ప్రయాణిస్తున్నారు, అవాంతరాలు ఉండవు అనుకుంటాం పొరపాటు. అయితే ప్రతి ప్రయాణాన్ని మనకున్నటువంటి ప్రతి చిన్న ప్రయాణాన్ని కూడా దేవునికి అప్పగించాలి. అలా దేవునికి అప్పగించి ఆయన సంరక్షణ కోసం ప్రార్థన చేస్తే అది జ్ఞానం అనిపించుకుంటుంది. మనము మన ప్రయాణాలు ఎప్పుడైతే ప్రభువుకు అప్పగిస్తామో ఆయన మనకు మార్గదర్శిగా ఉంటాడు, మనతో పాటు ఆయన ప్రయాణిస్తాడు. ఇక్కడ ఎజ్రా ఉపదేశించిన సూత్రాలకు అతని జీవితం ఖచ్చితంగా సరిపోయేటట్లుగానే ఉంది. అనగా తన సాటివారి దృష్టిలో తను ఉపదేశించేది ఏదైతే ఉపదేశించాడో దాన్ని ఆచరించేవాడుగా కనపడుతున్నాడు. అదే అతను ఆశయంగా పెట్టుకున్నాడు. ప్రయాణంలో దేవుని తోడు నాకుండాలి. రాజు ఎంతమంది సైనికులను పంపించినా ఎంతమంది సంరక్షిస్తారో తెలియదు, కానీ నా దేవుని యొక్క కాపుదల ఉంటే ఎంతో గొప్పది అని ఎజ్రా భావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మేలు కలగచేయువాడు. మనము ఆశ్రయించినప్పుడు, ఆయనే మన సమస్తమని ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆయన మనల్ని ఒంటరిని చెయ్యడు. ప్రభువు మనల్ని అనాథలుగా విడువడు. నీతో పాటు ఆయన ప్రయాణిస్తాడు. నీ కాలు జారి పడకుండా, నీవు తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా ఆయన ఎప్పటికప్పుడు మనకు మార్గనిర్దేశకం చేస్తాడు. ఆయన పిల్లలము కాబట్టి మనము పడిపోకుండా తొట్టిల్లకుండా తను పట్టుకుంటాడు, తన కౌగిలిలో హత్తుకుంటాడు, మనల్ని ఎత్తుకుంటాడు, సరిగా నడిచినప్పుడు మెచ్చుకుంటాడు కూడా. ప్రభునందు ప్రియులరా, దేవుని కాపుదలను మనుష్యుల కాపుదలతో సరిపోల్చకూడదు. ఆయన హస్తము మనకెప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న ప్రయాణం కూడా దేవునికి అప్పగిద్దాం. జ్ఞానయుక్తంగా నడుచుకుందాం. ప్రార్థన లేకుండా ప్రయాణించినా, ప్రయాణంలో ప్రార్థన చేస్తాలే అని అనుకున్నా కూడా మన పొరపాట్లకు మనమే పరిష్కారం చూసుకోలేము. దేవునికి సమస్తము అప్పగించి మనతో పాటు మన దినచర్యలో ప్రతి క్షణము దేవునితో కలిసి మనం నడుచుదుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.